ఇవాళ రిసిప్ట్లో ఆల్రెడీ నేను ఉన్నారు మీరు. రైట్ పాయింట్ ఇది. ఇంకో 15 స్థానాలు తగ్గితే బాగుంటుంది. నిన్న మొత్తం అన్ని పత్రికలు వచ్చినాయి. నిన్న ఆ పార్టీ యొక్క ముఖ్య నేత కూడా నాతో మాట్లాడుతూ బహిరంగానే టీవీల్లో ఖచ్చితంగా ఇది అఖిల పక్షం ఏమని ప్రత్యేక హోదా మీద విభజన హామీలు అన్నిటి కోసం పోరాడతాం, హోదా దాంట్లో భాగం మాత్రమే చెప్పినందుకు జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా అఖిల పక్షం వేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇన్నే కేంద్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 సీట్లు వచ్చినాయి, 11 ఎంపీలు ఉన్నాయి ఇంకా రాజ్యసభలో. దిస్ ద రైట్ టైం అండి. మీరేం చెప్పారు, కేంద్రంలో వాళ్ళకి మాది లేదు, బలం లేదన్నారు. ఇప్పుడు బలం లేదు, అవకాశం వచ్చింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలా. ఇవాళ దయచేసి 25 మంది ఎంపీలు కట్టుబడి నిలబడి 11 మంది రాజ్యసభ సభ్యులు 36, అందులో గుజరాతీ గారికి బానిసో లేకపోతే యజమానో ఒకరు తీసేయండి. నత్వాని గారు మన జోలికి రారు. ఎప్పుడు గుజరాతీ బంద్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ ప్రజలు ఇచ్చిన జీతవాత్యాలు తీసుకుంటారు. ఒక్కసారి మొహం చూపించలేదు, సిగ్గు కూడా లేదు వాళ్ళకి. నా రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తా, నా రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడిన వాడు మా రాష్ట్ర ఎంపీ అంటానికి సిగ్గుపడాలి. అందువల్ల 35 మంది ఉన్నారు, ఏకతాటిపై ఉండండి. ప్రజలు బాధపడుతున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి ఆంధ్రపురం వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ 2-3 వేల కోట్లు కూడా లేవు. పక్క రాష్ట్రంలో 3 లక్షల కోట్లు ఉన్నాయి. అలాగే ఒక ఏదో లులు మాల్ వచ్చేస్తే వచ్చిందని కాదండి, అదేముంది ఒక షాపింగ్ ఇది అద్భుతమైనవి కూడా మిగతా తీసుకొచ్చే అవకాశం ఉంది. అవకాశాన్ని వాడుకోండి. ఇన్సెంటివ్స్ రావాలి. ఈశాన్య రాష్ట్రాలకు 27 వరకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, ప్రత్యేక హోదాలు వచ్చి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. అందువల్ల స్పష్టతతో ఉన్నాం. విశాఖ ఉక్కుకు ఇవాళ క్యాప్టివ్ గన్నులు వెంటనే కేటాయించవలసిందిగా ప్రయత్నించమని కోరుతున్నాం. మేము దీంట్లో ఎక్కడ డిమాండ్ అంటలేదండి, ఇప్పుడో వచ్చిన పార్టీలు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వారిని అభినందిస్తున్నాను, మా సూచనగా స్వీకరించండి అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి. మేము డిమాండ్ ఉద్యమాలు వాళ్ళకి హానిమూన్ పీరియడ్ ఉంటుంది, మేము చేయబోవటం లేదు. ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ టైంలో ఉన్నారు. నేను మీరు కూడా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఎస్, విభజన హామీల మీద దాని మీద మేము ఖచ్చితంగా దృష్టి పెడతామని చెప్పారు. దిస్ ద రైట్ పాయింట్. ఇది రైట్ పాయింట్ అండి. అలాగే హోదా మీద గంటా శ్రీనివాసరావు సెకండ్ హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. అలాగే విభజన హామీల మీద స్టీల్ ప్లాంట్ మీద పల్లా శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చింది. వారు నేను లక్ష్మీనారాయణ గారు వెళ్ళి వాళ్ళ హోదా మీద ఆయన అమలు దీక్ష చేస్తుంటే సంఘీభావం తెలియసి వచ్చాం. ఒకసారి గుర్తు చేస్తాను శ్రీనివాసరావు గారు. ఎవరి మీద మాకు ఎవరి మీద కోపం లేదు, అందరికీ గుర్తు చేస్తున్నాం. అందువల్ల ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇవాళ కేంద్రం బారి నుంచి ఆదాని బారి నుంచి దయచేసి ఆదాని అనుకో బారి నుంచి దేశం విముక్తం అయితే బాగుంటుందని భావిస్తున్నాను. ఇంతకుముందులాగా గాలి మోటార్ల మంత్రి ఆంధ్రప్రదేశ్కి గాలి మోటార్ల మంత్రి ఇచ్చారు, చూశారు మీరు. లేకపోతే ఇంకొక మంత్రి, ఆ గాలి మోటార్ల మంత్రి కాకుండా పాపం అశోక్ ఇద్దరు మంచివాడే, కానీ చేతిలో పవర్స్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇవాళ కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే ఆ రాజనీతిజ్ఞత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని ఉందని భావిస్తున్నాం. మంచి నిర్ణయం తీసుకోమని మేము విన్నవిస్తున్నాం. డెఫినెట్గా కళ్యాణ్ బాబు గారికి కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు యువత మీరు ఏదైతే కోరుకున్నారో అది ఆసనమే రోజు వచ్చింది. మీ వల్లే రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి ఫలితాలు వచ్చాయి. ముఖ్యమైన భూమిక యువతలకు ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేని కడుపు కోత. 43 లక్షల మంది కొత్త వాళ్ళు ఓటర్లుగా నమోదైనారు. డెఫినెట్గా వాళ్ళ ఇంపాక్ట్ ఉంది. మీ ఆశలు నెరవేరాలంటే ఖచ్చితంగా విభజన హామీలన్నీ వస్తాయి, రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, సమస్యలు పరిష్కరించుకుంటారు. 1,43,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఒకే పార్టీలో పనిచేసిన ఒక కొన్ని గురు శిష్యులా లేదా సహచరులా ఎవరన్నా కానీ ఉన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అలాగే వర్కౌట్ కాలేదు కాబట్టి. తర్వాత మీకున్న అనేక విషయాలు, విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు, ఆ తర్వాత దుగిరాజపట్నం పోర్టు కావచ్చు, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటిని తర్వాత ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర కోసం బుందేలఖండ్ ప్యాటర్న్లో ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో ఆ విధమైన అభివృద్ధి, ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి వీటి గురించి మనం తీసుకువచ్చే ఒక అద్భుతమైన సమయం ఆసన్నమైంది. కాబట్టి దాన్ని కూడా వారు పూర్తి చేస్తారని కోరాలనుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా మనం విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి విశాఖపట్నం రైల్వే జోన్ ఏ విధంగా విభజించబడిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందువల్ల విశాఖపట్నం రైల్వే జోన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా విభజించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మళ్ళా మార్చి ఏ విధంగా రాష్ట్రంలో ఇతర రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో ఆ విధంగానే విశాఖపట్నం రైల్వే జోన్ను కూడా ఏర్పాటు చేయాలి అన్నది ముఖ్యంగా మా దగ్గర నుంచి చేస్తున్న ఒక డిమాండ్. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల విశాఖ ఉక్కు తెలుగు వాళ్ళ గుండె చప్పుడు అని ముందుకు వెళ్ళాము అందరం కూడా. కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. విశాఖపట్నం స్టీల్, వైజాగ్ స్టీల్ పరిస్థితి. ఎందుకంటే మన గంగవరం పోర్టులో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎప్పటి నుంచో మనం కోరుతున్న, ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైన్స్ ఏవైతే గనుల కేటాయింపు చేయడం, లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయడం, ఇలాంటి అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి. అందులో మేము సూచించిన పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్లో 82 కోట్లు. ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది. అందువల్ల మేము కోరింది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఈ భూములను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ట్రాన్స్ఫర్ చేయండి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో సుమారుగా అవి 75,000 నుంచి 1,00,000 కోట్ల దాకా చేస్తాయి విలువ. ఈ భూముల్ని గనక మనం మార్టిగేజ్ పెట్టగలిగితే బ్యాంకుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ఫుల్ కెపాసిటీలో పనిచేస్తే ఈ ఫ్యాక్టరీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లోకి వస్తుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో అనేక సొల్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ప్రధాని మోడీ గారిని ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళి వీటికి పరిష్కారాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఈ 5 సంవత్సరాల్లో కనుక మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే, ముఖ్యంగా యువతరానికి ఏదైతే మనం ఉద్యోగాలు కావాలనుకుంటున్నామో అవి కనుక వారికి ఇవ్వలేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో రాష్ట్రం చిక్కుకుంటుందన్నది మా అందరి అభిప్రాయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, తర్వాత వచ్చేసి విశాఖపట్నం రైల్వే జోను, వీటన్నిటి పరిష్కారాలు, ఆ తర్వాత అమరావతికి గిఫ్ట్ సిటీ లాగా ఏవైతే రాయితీలు ఇచ్చారో వాటిని కూడా తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీ వీటన్నిటినీ కూడా పూర్తిగా అమలు చేయాలని మా సాధన సమితి తరపున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వర్ గారిని, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కూడా మేము కోరుతున్నాం. కాబట్టి త్వరలో దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.